బ్రిటన్లో మరో బ్రేకింగ్. హైదరాబాద్ లో హైడ్రా మళ్లీ దూకుడు పెంచింది. మల్కాజ్గిరి సర్కిల్లోని నాగిరెడ్డి చెరువు ఆక్రమణలపైన కొరడా ఝుళిపించింది. యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్ట చెరువు ఆక్రమణలకు గురైందంటూ స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులతో హైడ్రా రంగంలోకి దిగింది. సర్వే నెంబర్ 1432లో చెరువు స్థలం కబ్జాకు గురైందని గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. అలుగు స్థలంలో నిర్మించిన ఫంక్షన్ హాల్ను కూల్చివేశారు. అయితే తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో హైదరాబాద్ లో మళ్లీ హైడ్రా తన దూకుడు పెంచింది. మల్కాజ్గిరి సర్కిల్లోని నాగిరెడ్డి చెరువు ఆక్రమణలపైన కొరడా ఝుళిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం అక్కడ అక్రమంగా కట్టినటువంటి నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్నటువంటి దృశ్యాలు. యాప్రాల్ నాగిరెడ్డి గొలుసుకట్ట చెరువు ఆక్రమణకు గురైందంటూ స్థానికులు ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. సర్వే నెంబర్ 14 అలానే 36లో చెరువు స్థలం కబ్జాకు గురైందని గుర్తించిన హైడ్రా అధికారులు వెంటనే కూల్చివేతలను చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాముడు మనకు అందిస్తారు. రాముడు. సంధ్య, హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, చెరువులు, అదేవిధంగా నాలాలపైన వెలిసినటువంటి నిర్మాణాలను అయితే హైడ్రా అధికారులు కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. తాజాగా జవహర్ నగర్ పరిధిలో ఉండేటువంటి మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలో జవహర్ నగర్ నాగిరెడ్డి చెరువుకు సంబంధించి ఆక్రమణలపై ఈ రోజు హైడ్రా అధికారులు వాటినన్నింటినీ గుర్తించి కూల్చివేత ప్రారంభించడం జరిగింది. ప్రధానంగా సర్వే నెంబర్ 14, 32 సర్వే నెంబర్లలో చెరువు స్థలం ఆక్రమణకు గురి అయిందని స్థానికులందరూ కూడా హైడ్రాకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు దాన్ని అన్నింటినీ కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు సర్వే నిర్వహించిన అనంతరం ఇప్పుడు దానిని కూల్చివేతలు చేపడుతున్నారు. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ఇరిగేషన్ అదేవిధంగా మున్సిపల్ అధికారులకు చాలా సార్లు మేము ఫిర్యాదు చేసినాం, వాళ్ళు పట్టించుకోలేదు. దాంతో మేము హైడ్రాకు ఫిర్యాదు చేశామని స్థానికులు చెప్తున్నారు. ఈ చెరువు రక్షణ కోసం స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఒక టీమ్ గా ఏర్పడి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా కాలం నుంచి ఈ విధమైనటువంటి ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేకపోవడం, ఇప్పుడు హైడ్రా అధికారులు ఈ విధంగా కూల్చివేతలు చేయడం పైన అయితే స్థానికులు కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంధ్య. రైట్ రాముడు.